హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి మొన్న 1-1 బీటెక్ R22 వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాయి. పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయింది కదా. సో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి చాలామంది కంప్యూటర్ స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. హౌ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్ వాల్యుయేషన్ డన్. దాని గురించి అయితే చెప్తానండి, మీరు ఎలా ఉంటే ఇదయ్యారో. సో ఇక ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు కాకపోయినా ఛాన్స్ దొరికినప్పుడు డౌట్స్ వీడియో పెడతాను నేను తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. సో ఇక R22 వాళ్ళ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీకు తెలిసిందే. సెకండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. పేపర్ ప్యాటర్న్ ఆల్రెడీ పెట్టాను, మీరు ఎగ్జామ్ రాశారు కదా. అయితే ఈ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఏంటంటే ట్రిపుల్ ఈ వాళ్ళ సబ్జెక్ట్ తీసుకొచ్చి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు 1-1లోనే పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంట్రా అంటే, ఇక్కడ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఉంటాయి, అలాగే థియరీ ఉంటుంది, ఇక ఫార్ములాస్ కూడా ఉంటాయి అన్నమాట. షార్ట్ క్వశ్చన్స్ అనుకోండి, 2 మార్క్స్ క్వశ్చన్, డెఫినేషన్స్, బొమ్మలు ఇవి అడుగుతాడు. అవి అడిగారు. మీ క్వశ్చన్ పేపర్ ఉంది కదా మీ దగ్గర, ఎవరైనా క్వశ్చన్ పేపర్ ఉంటే పెట్టండి, ప్రాబ్లం లేదు. అయితే ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు తెలియని విషయం కాదు, ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం ఇస్తారు. అయితే ఇందుట్లో మొన్న జరిగిన పేపర్ వాల్యుయేషన్లో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీరు చూసుకున్నట్టయితే, మీరు గనక డయాగ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ డయాగ్రామ్, కోర్ డయాగ్రామ్ అడిగాడు అనుకోండి, అది కనుక గీసి ఉన్నట్టయితే కరెక్ట్గా మీకు ఇప్పుడు 7 మార్క్స్ కనుక 10 మార్క్స్ ఉందనుకోండి, 10 మార్క్స్ ఉంటే అందుట్లో మీకు 8 మార్క్స్ పట్టడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే డయాగ్రామే ముందు చూస్తున్నారు వాళ్ళు. అలాగే ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ యూనిట్ 5 ఉంది, అందుట్లో ఉన్న ఫ్యూజ్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఫ్యూజ్ డయాగ్రామ్స్కి వచ్చేసరికి మీరు కనుక డయాగ్రామ్ గీసి వాటికి పార్ట్స్ ఇండికేట్ చేసినట్టయితే ప్లస్ నీట్నెస్ అంటే పెన్సిల్తో కనుక రిప్రజెంట్ చేసినట్టయితే మీకు 10కి 8 మార్క్స్ పడేదానికైతే ఛాన్స్ ఉంది. ఇక ఇదే డయాగ్రామ్స్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో రెసిస్టర్ సింబలో, ఇండక్టర్ సింబలో, కెపాసిటర్ సింబలో, లేకపోతే ఫేజర్ డయాగ్రామో ఇవి అడిగినట్టయితే అవి ఈక్వేషన్స్ బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఫేజర్ డయాగ్రామ్స్ కనుకైతే ఈక్వేషన్స్ బేస్ చేసుకొని కనుక గీసినట్టయితే మీకు 2/2 మార్క్స్ పడిపోతాయి. ఇవి డయాగ్రామ్స్గా పరంగా వాళ్ళు చేసిన కరెక్షన్ సంబంధించింది. ఇక డెఫినేషన్స్ ఉన్నాయి. డెఫినేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఓమ్స్ లా, ఇలాంటివి కనుక ఇచ్చినట్టయితే వాట్ ఈజ్ ఎ రెసిస్టర్, వాట్ ఈజ్ అన్ ఇండక్టర్, వాట్ ఈజ్ ఎ కెపాసిటర్, వాట్ ఆర్ ప్యాసివ్ ఎలిమెంట్స్, వాట్ ఆర్ యాక్టివ్ ఎలిమెంట్స్, ఇలాంటివి ఉంటాయి. వాట్ ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మర్, ఇలా అడిగారు. లేకపోతే ఏమో డిఫైన్ ఫ్యూజ్ అని ఇలాంటివి ఉన్నాయి. సో వీటి గురించి వచ్చేసరికి మీరు కీ పేపర్లో కనుక కీ పేపర్లో కనుక ఉన్నట్టే రాసినట్టయితే మీరు 2/2 మార్క్స్ పడతాయి. కీ పేపర్లో ఉన్నట్టే ఉండాలని లేదు, కీ పేపర్లో ఇచ్చిన ఆన్సర్ మ్యాచ్ అయినా కూడా మీకు ఫుల్ మార్క్స్ వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే అసలేమి రాయకుండా కనుక మీ సొంతగా కనుక పిచ్చి పిచ్చికి కనుక రాసి వచ్చినట్టయితే మాత్రం మార్కులు అయితే 2కి 0 పడతాయి, గ్యారంటీ, డౌటే లేదు అందుట్లో. ఇక తర్వాత చూసుకుంటే థియరమ్ స్టేట్మెంట్స్, మీకు నెట్వర్క్ థియరమ్స్ ఉన్నాయి. ఆ థియరమ్స్ వచ్చేసరికి ఏంటి, సూపర్ పొజిషన్, థెవెనిన్స్, ఇలాంటివి ఉన్నాయి. ఇవి వచ్చేసరికి థియరమ్ స్టేట్మెంట్స్ కనుక 2 మార్క్స్లో కనుక ఇచ్చినప్పుడు రాసి ఉంటే కనుక మీకు 2/2 పడతాయి. ఇక పెద్ద ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి 10 మార్క్స్ వాటికి వచ్చేసరికి ఏంటంటే అందుట్లో థియరమ్ స్టేట్మెంట్ రాయాలి, దాని ప్రూఫ్ రాయాలి. అదే ప్రాబ్లం ఇస్తే థియరమ్ స్టేట్మెంట్ రాయాల్సిన పనిలా, మీరు డైరెక్ట్గా ఏదైతే టాస్క్ కనుక్కోమన్నారో దానికోసం డిఫరెంట్ స్టెప్స్ చేసి ఉన్నట్టయితే కరెక్ట్గా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ నెట్వర్క్ రిడక్షన్లో మీరు చూడాల్సింది, వాళ్ళు చూసేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చూస్తున్నారు, ఫైనల్గా రిజల్ట్ చూస్తున్నారు. రిజల్ట్కి వచ్చేసరికి 2 మార్క్స్ అసైన్ చేశారు. అయితే ఆ 2 మార్క్స్ కనుక మార్క్స్ ఉన్న రిజల్ట్ కనుక తప్పు అయినట్టయితే 2 మార్క్సే కట్ అవుతాయి. మిగతా స్టెప్స్ అన్నీ కరెక్ట్ అయినట్టయితే మిగతా మార్కులు అన్నీ పడతాయి. అసలు అదే కాదు, ఎక్కడో పైనుంచి కిందకి అంతా తప్పే ఉంటే మాత్రం మార్కులు డేటా రిప్రజెంటేషన్ కూడా వెయ్యట్లేదు. ఓకేనా. సో ఇక తర్వాత వచ్చేసరికి ప్రాబ్లమ్స్ పరంగా చూస్తే మీకు ట్రాన్స్ఫార్మర్స్ కానీ, డీసీ మెషిన్స్ కానీ, డీసీ నెట్వర్క్స్లో కానీ,
ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మీరు డేటా రిప్రజెంటేషన్ చేసినంత మాత్రానైతే మార్కులు వేయట్లేదు. మొత్తం ఫార్ములాస్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీ నెట్వర్క్తో సహా రెడ్యూస్ చేసి చూపిస్తేనే మార్కులు పడుతున్నాయి. ఫైనల్ ఆన్సర్కి కూడా 2 మార్క్స్ ఇస్తున్నారు ఇక్కడ కూడా. సో అదే ఇప్పుడు ఈక్వలెంట్ సర్క్యూట్ ఉందనుకోండి, ఈక్వలెంట్ సర్క్యూట్కి కూడా కంపల్సరిగా మీరు ఆ పారామీటర్స్ ఏవైతే తీసుకున్నారో అవి మొత్తం కూడా రిప్రజెంట్ చేస్తేనే ప్రాబ్లంలో కూడా ఖచ్చితంగా అయితే మార్కులు ఇస్తున్నారు, లేకపోతే మార్కులు ఇవ్వటం లేదు. ఓకేనా. ఇక వచ్చేసరికి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు నాకు తెలిసి 1-2 చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చి ఉండొచ్చు. ఆ చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో 2 మార్క్స్వి మీరు పేజీలు కాకుండా 4 స్టెప్స్లో కనుక అయిపోయినా ప్రాబ్లం ఉండదు. ఆన్సర్ కరెక్ట్గా వస్తున్నట్టయితే 2 మార్క్స్కి ఇస్తున్నారు, లేకపోతే లేదు. ఇక ఆ ఆన్సర్ కనుక తప్పు అయినట్టయితే మీరు ఎంత డేటా రిప్రజెంట్ చేసినా 2 మార్క్స్కి 0 మార్కులే పడుతున్నాయి బీడబ్ల్యూ మాత్రం. ఇక ఈ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో నెట్వర్క్ థియరమ్స్ స్టేట్మెంట్ అడిగాడు అనుకోండి, స్టేట్మెంట్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కరెక్ట్గా ఉండాలి. దాంట్లో నెట్వర్క్ స్టేట్మెంట్ ఎలా అయితే టెక్స్ట్ బుక్లో ఉందో అదే స్టేట్మెంట్ దింపినట్టయితేనే మీకు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది థియరమ్స్ కాకుండా ఓమ్స్లా అడిగాడు అనుకోండి, మీరు అంతా కూడా ఐ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి అని కూడా రాయరు, వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అని రాసి వదిలేస్తున్నారు. సరే, వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అయినా ఐ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి అయినా మీరు రిప్రజెంట్ చేయాల్సిందే కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. అటు కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆ రెండు గనక లేనట్టయితే థీరం కాదు, ఆ డెఫినిషన్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా 0 మార్క్స్ వేస్తున్నారు. ఇక నెట్వర్క్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేయమని అడిగారు అనుకోండి, అలాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అక్కడ జరిగేది ఏంటని, నెట్వర్క్ ఎలిమెంట్స్ ఏవైతే రాయమని అడుగుతున్నారో మిమ్మల్ని, ఈ కొంతమంది యాక్టివ్ ఎలిమెంట్స్ రాయమని చోట పాసివ్ ఎలిమెంట్స్ రాస్తారు, పాసివ్ ఎలిమెంట్స్ రాయమని చోట యాక్టివ్ ఎలిమెంట్స్ రాస్తారు. సో అలాంటివి వచ్చేసరికి మీరు ఈజీగా దొరికిపోతారు. దానివల్ల ఎగ్జామ్ మొత్తం మీద కూడా మీకు ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే దోస్ ఆర్ ది బేసిక్ టెర్మినాలజీస్ యూ షుడ్ బి ఫాలోయింగ్. ఇక ట్రాన్స్ఫార్మర్ డెఫినేషన్ అడిగితే కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ ఎవరు కూడా చెప్పట్లే. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్కి వచ్చేసరికి మెయిన్ కీ పాయింట్ అందుట్లో వచ్చేసరికి కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ. సో అది కనుక లేకపోతే ఇక మీరు ట్రాన్స్ఫర్ ప్రైమరీ సైడ్ నుంచి సెకండరీ సైడ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎనర్జీ అని రాసినా కూడా ఉపయోగం లేదు. సో అక్కడ కూడా 2 మార్క్స్కి 0 మార్క్సే వేస్తున్నారు. ఇక డీసీ మెషిన్స్లో వచ్చేసరికి షంట్ జనరేటర్కి బొమ్మ గీమనో, షంట్ మోటార్కి బొమ్మ గీమనో, లేకపోతే కరెంట్ ఈక్వేషను, టార్క్ ఈక్వేషను, లేకపోతే బ్యాక్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏమని అడిగితే వీళ్ళు ఫార్ములా కరెక్ట్గా వేస్తున్నారు, కానీ ఫై అంటే ఏంటి, పి అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, ఇది పక్కన రిప్రజెంట్ చేయకపోతే మాత్రం 2 మార్క్స్కి 1 మార్కే వేస్తున్నారు. ఇదండి ఓవరాల్గా బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మీరు కనుక ఇట్లా రాసినట్టయితే మీకు పాస్ మార్కులే కాదు మంచి స్కోరింగ్ వస్తుంది, లేకపోతే మాత్రం ఫెయిల్యూర్ తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.